నటుడు ప్రకాష్ రాజ్ లేనిపోని వివాదాల్లో వేలుపెడుతున్నారు. అనవసరంగా వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని కాకుండా రాజకీయాల్లో కూడా వివాదాస్పద ముద్ర వేసుకుంటున్నారు. తనకి తాను మేధావి అని భావించుకునే ప్రకాష్ రాజ్ ఆలోచింపజేసే పోస్టులు సోషల్ మీడియాలో పెడుతుంటారు. కానీ మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన పోస్టుపై తాజాగా ఆయనకు సంబంధం లేకపోయినా వేలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. అసలు నాగబాబు ఆ పోస్టు ఏ సందర్భంలో పెట్టారు, దాని వెనుక జనసేన అంతర్గత క్రమశిక్షణ గురించైనా అదేదో తన గురించి నాగబాబు అన్నట్టు భావించి వెంటనే కౌంటర్ ఇవ్వడంతో అడ్డంగా బుక్ అయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల సీజన్ నడుస్తోంది. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు చేశారు పవన్. ఈ నేపథ్యంలో పార్టీలో భిన్న స్వరం వినిపిస్తోంది. సామాజిక వర్గాలను తెరపైకి తీసుకొస్తూ కొందరు అతిగా వ్యవహరిస్తున్నారు. అటువంటి వారిని ఉద్దేశించి నాగబాబు తన అధికారిక అకౌంట్లో పోస్ట్ చేశారు. అనుమానాలను పక్కన పెట్టడం, ఎలాంటి ప్రశ్నలు లేకుండా అధినేతను అనుసరించడం అంటూ ఒక ఇంగ్లీష్ కొటేషన్ షేర్ చేశారు. కేవలం జనసేన అంతర్గత క్రమశిక్షణపై మాత్రమే నాగబాబు పోస్ట్ చేశారు. దీనికి వెంటనే ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థమైందా? మేం గొర్రెలం కాదు, బానిస బతుకులు బతకడానికి ఈ బెదిరింపులు వద్దు అంటూ ట్వీట్ చేశారు. అయితే ఎందుకో ప్రకాష్ రాజ్ క్రమేపీ కట్టుదాటుతున్నారు. రాజకీయ ప్రేరేపిత ట్వీట్లు అన్నట్లు ముందుకు సాగుతున్నారు. ఆయనకు నచ్చిన భారత రాష్ట్ర సమితి, వైసీపీ, డీఎంకే వామపక్షాలు ఓటమి దిశగా వెళ్లడంతో ఆయన భారతీయ జనతా పార్టీపై పడ్డారు. ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. పెద్ద అభ్యుదయవాదినని అనిపించుకునేందుకు పరితపిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ప్రశ్నించడంతో కొంతవరకు గౌరవం దక్కింది. కానీ ఇప్పుడు ఒక పార్టీ లైన్ లేదా అంతర్గత క్రమశిక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా దూరిపోయి మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు.